హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే రెసిపీ రోడ్ సైడ్ దొరికే దోశనైతే ప్రిపేర్ చేసి చూపిస్తా అండి. ఎంతో టేస్టీగా అలాగే క్రిస్పీగా ఈ దోశని ఎలా ప్రిపేర్ చేయాలో ఆ ప్రాసెస్ ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం. అంతకంటే ముందు నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలా చేస్తేనే నేను పెట్టిన నోటిఫికేషన్ ప్రతి ఒక్కటి మీ వరకు వస్తుంది. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి ఈ కప్పుతో 2 కప్స్ అయితే రేషన్ బియ్యాన్ని వేసుకుంటున్నానండి. రేషన్ బియ్యం అయితేనే దోశ అనేది క్రిస్పీగా వస్తుంది. అలాగే ఈ కప్పుతో 1/2 కప్ వరకు మినపగుళ్ళని వేసుకున్నాను. అలాగే 1/2 కప్ వరకు శనగపప్పుని వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ మెంతుల్ని వేసుకొని ఇలా వాటర్ వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకోండి ఒక 2 టైమ్స్ అయితే. ఇలా నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి వాటర్ వేసుకొని 7 to 8 అవర్స్ పాటు మూత పెట్టేసుకొని నానబెట్టుకోండి. నేను చెప్పిన మెజర్మెంట్స్ కరెక్ట్గా తీసుకోండి, అప్పుడే దోశ అనేది క్రిస్పీగా వస్తుంది. చూడండి, ఇలా 7 to 8 అవర్స్ అయిన తర్వాత చూడండి రైస్ అయితే బాగా నానాయి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి ఈ కప్పుతో 1/2 కప్ వరకు దొడ్డు అటుకులను అయితే వేసుకొని ఇలా వాటర్ వేసుకొని ఒక 5 నిమిషాల పాటు నానిన తర్వాత ఇప్పుడు ఈ అటుకుల్ని ఈ రైస్లోకి వేసేసుకుందాము. ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఈ పప్పుల్ని వేసేసుకొని పిండిని రుబ్బుకోవాలి. ఇలా హాఫ్ వరకు తీసుకొని ఇందులోకి వాటర్ యాడ్ చేసుకొని మరీ మెత్తగా కాకుండా కాస్త గరుకుగా రుబ్బుకోండి. అప్పుడే క్రిస్పీనెస్ అనేది వస్తుంది. చూడండి, ఇలా పిండి అయితే సరిపోతుంది. మిగతా పిండిని కూడా ఇలాగే మిక్సీ చేసుకుందాము. ఇలా అంతా చేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు క్లాక్ వైజ్ డైరెక్షన్లో అలాగే తిప్పాలి. ఇలా మొత్తం తిప్పుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఓవర్ నైట్ పిండి అనేది నాననివ్వాలి. అప్పుడే పిండి అనేది పులుస్తుంది. చూడండి, నెక్స్ట్ డే మార్నింగ్ పిండి అనేది ఎంత బాగా పులిసిందో చూడండి. ఇలా గరిటెతో మెల్లిగా ఒకే డైరెక్షన్లో తిప్పుకోండి, లేదంటే ఎయిర్ గ్యాప్స్ అనేటివి పోయి దోశ అనేది గట్టిగా వస్తుంది. చూడండి, ఇలా పులిస్తేనే దోశ అనేది క్రిస్పీగా చాలా బాగా టేస్ట్ ఉంటుందండి. ఇలా ఒక 5 నిమిషాల పాటు మెల్లిగా తిప్పుకున్న తర్వాత ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని అందులోకి మనకి ఎంత పిండి అవసరమో అంత పిండి వేసేసుకోండి. మిగతా పిండిని మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. ఈజీగా 4 to 5 డేస్ అయితే ఉంటుంది. ఇలా ముందుగా తీసుకున్న దోశ బ్యాటర్ని ఒక 2 నిమిషాల పాటు ఒకే డైరెక్షన్లో తిప్పుకోవాలి. మనం రోడ్ సైడ్ దొరికే దోశని ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి ఇందులోకి బొంబాయి రవ్వని అయితే వేసుకోండి. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వరకు బొంబాయి రవ్వని వేసుకున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ వరకు షుగర్, రుచికి సరిపోయే సాల్ట్ని వేసుకొని ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోండి. షుగర్ వేసుకోవడం వల్ల కలర్ అనేది చాలా బాగొస్తుందండి. అలాగే బొంబాయి రవ్వ వేసుకోవడం వల్ల క్రిస్పీనెస్ అనేది ఇంకా కాస్త ఎక్కువగా ఉంటుంది. ఇందులోకి ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు అలాగే తిప్పుకొని మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఆలోపు మనం స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన దోశ పెనం పెట్టుకొని అందులోకి వాటర్ కాస్త చల్లుకొని టిష్యూ పేపర్తో క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు దోశ బ్యాటర్ని ఇలా 2 గరిటెలు వేసుకొని ఇలా తిప్పుకోండి. మీకు ఎంత థిక్నెస్ కావాలో అంత తిప్పుకోండి. ఇలా దోశ కాస్త కాలిన తర్వాత ఆయిల్ అయినా కానీ నెయ్యి అయినా కానీ అప్లై చేసుకోండి. నేనైతే ఇక్కడ నెయ్యిని అప్లై చేసుకుంటున్నాను, మీరు ఆయిల్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇలా దోశ మొత్తం నెయ్యిని వేసుకొని స్ప్రెడ్ చేసుకున్నానండి. చూడండి, ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ అనేది అన్ని వైపులా తగలకపోతే ఇలా మనమే తిప్పుతూ కాల్చుకోవాలండి. చూడండి, కలర్ అనేది ఎంత బాగా వచ్చిందో, ఎంత క్రిస్పీగా వచ్చిందో దోశ అనేది. ఇలానే మిగతా దోశల్ని కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా వాటర్ చల్లిన తర్వాత టిష్యూ పేపర్తో ఇలా క్లీన్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని దోశ బ్యాటర్ని ఇలా వేసుకొని తిప్పుకోవాలి. కాల్చుకునేటప్పుడు స్టవ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కాలిన తర్వాత నెయ్యిని ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇలా 4 వైపులా స్టవ్ ఫ్లేమ్ అనేది అంటేలా చూసుకోవాలి. ఇలా మనమే ఇలా జరుపుతూ ఇలా 4 వైపులా కాల్చుకోవాలి. ఇలా కాలిన తర్వాత ఇలా మెల్లిగా తీస్తే రోడ్ సైడ్ దొరికే దోశనైతే మీకు ఇంట్లోనే ప్రిపేర్ చేసి చూపించానండి. చాలా బాగుంటుంది.
అలాగే క్రిస్పీగా కూడా ఉంటుంది. చాలా సింపుల్. నేను చెప్పే ఈ కొన్ని టిప్స్ని కనుక మీరు కనుక పాటిస్తూ చేస్తే ఈజీగా దోసని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే వేడి వేడి రోడ్ సైడ్ దొరికే దోస అయితే ప్రిపేర్ అయ్యిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ స్నేహ ఫుడ్స్ అండ్ అవుటింగ్స్కి. థ్యాంక్ యూ.